తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి సొంత పార్టీ సభ్యులపై ఇంకా నమ్మకం కుదరడం లేదా అంటే అవుననే వార్తలే ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. సభ్యులపై నమ్మకం లేకనే అసెంబ్లీ సమావేశాలు 3-4 రోజుల్లో కంప్లీట్ చేయాలని చూస్తున్నారా? అందుకే బీఏసీ సమావేశంలో సభ పని దినాలపై క్లారిటీ రాలేదా? సీఎం డైరెక్షన్ వచ్చాకే పని దినాలపై క్లారిటీ రానుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సొంత పార్టీ సభ్యులపై సబ్జెక్టు మాట్లాడే విషయంలో నమ్మకం కుదరడం లేదనే వార్తలు ఇప్పుడు ప్రభుత్వ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు సొంత పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు అంతే సబ్జెక్టుతో స్పందించడం లేదట. సభలో మాట్లాడే సమయంలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఎలాంటి సబ్జెక్ట్ వచ్చినా అది నిజమైనా అబద్ధమైనా చాలా స్ట్రాంగ్ గా మాట్లాడి కౌంటర్ ఇస్తున్నారు. కానీ అధికార పార్టీ నుండి అలాంటి రియాక్షన్ రావడం లేదనే అభిప్రాయంలో సీఎం రేవంత్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా మంత్రుల విషయానికొస్తే ఏదైనా సబ్జెక్ట్ వస్తే ఆ శాఖకి సంబంధించిన మంత్రి తప్ప మరే మంత్రి స్పందించడం లేదట. ఇటు వేరే శాఖ మంత్రి స్పందించక ఆ సమస్యకి సంబంధించిన జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సైతం మౌనంగా ఉంటున్నారట. దీంతో ఇలాంటి సమయంలో మళ్లీ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే స్పందించాల్సి వస్తుందని సీఎం కార్యాలయంలో గుసగుసలాడుకుంటున్నారు. అయితే తరచూ సమావేశాల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సభ్యులకొక్కటే మాట చెప్తున్నారు. సభకు వచ్చే ముందు మంత్రులు వారి శాఖలో ఫుల్ సబ్జెక్టుతో ప్రిపేర్ అయి రావాలని, ఎలాంటి క్వశ్చన్ కౌంటర్ ప్రతిపక్షం నుంచి వచ్చినా ధీటుగా సమాధానమివ్వాలని దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం మంత్రులే కాదు, ఎమ్మెల్యేలు సైతం అలాగే మౌనంగా ఉంటున్నారట. ప్రాజెక్టులు, డెవలప్మెంట్ పథకాలు, అభివృద్ధి పనులు, రోడ్డు సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వారి ప్రాంతానికి సంబంధించిన సబ్జెక్టు వచ్చినా సరే సైలెంట్ గా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో సీఎం రేవంత్ ప్రతి సమావేశానికి ముందు మీటింగ్ పెట్టడం, అందరూ అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అయి ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. అలాగే మీరు మౌనంగా ఉండడం, బీఆర్ఎస్ ని తిడితే రానున్న రోజుల్లో ఇబ్బందులు పడతామనుకొని మాట్లాడకుండా బ్యాలెన్సింగ్ గా ఉండాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే అలాంటి వారు రానున్న రోజుల్లో టికెట్ విషయంలో ఇబ్బంది పడతారని సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో చిన్నపాటి క్లాస్ కూడా సీఎం రేవంత్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నాయకులపై ఇప్పటికే ఒక విమర్శ వినిపిస్తోంది. బీఆర్ఎస్ అగ్రనేతలు ఇచ్చిన కౌంటర్లకే ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు లేటుగా కౌంటర్ ఇస్తున్నారని, అప్పటికే బీఆర్ఎస్ నేతలు చేసిన కామెంట్స్ ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయని, మరికొందరైతే ప్రతిపక్ష నేతలు చేసిన కామెంట్స్ చూడలేదని, చూశాక స్పందిస్తామని చెప్పుకొస్తున్నారు. దీంతో సర్కార్ ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు, విమర్శలకు, ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడంలో లేట్ అవుతున్నారనే చర్చ హస్తం పార్టీలోని ప్రభుత్వంలోనూ వినిపిస్తోంది. దీంతో ఇదే వైఖరి సభలో ఉంటే సర్కారు డిఫెండ్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంది, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డికి సభ్యులపై నమ్మకం లేకనే అసెంబ్లీ సమావేశాలు 3-4 రోజుల్లో కంప్లీట్ చేయాలని చూస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు మంత్రులు వారి సబ్జెక్టుకే పరిమితం అవ్వడం, కొందరైతే ప్రిపేర్ అవ్వకుండానే సభకు రావడం, ఇక ఎమ్మెల్యేలు మాకెందుకులే అని సైలెంట్ గా ఉండడం, ఎలాంటి ఇష్యూ వచ్చినా బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేయడంతో భారం అంతా సీఎం రేవంత్ రెడ్డిపైనే పడుతోంది. దీంతో ప్రతిపక్షాలిచ్చే కౌంటర్కి 100% కౌంటర్ ఇవ్వడంలో సీఎంకి అందరి సహకారం దొరకడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకే సభ పని దినాలు సీఎం రేవంత్ ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు మాత్రమే నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకే శీతాకాల సమావేశాల పని దినాలపై ఎలాంటి క్లారిటీ లేదు. ఒక వారం రోజులు నడుపుతామని, మళ్లీ బీఏసీ ఉంటుందని స్పీకర్ కార్యాలయం నుండి ఉన్న సమాచారం. ఈ వారంలో సభ్యుల ఇంప్రూవ్మెంట్ చూసి సభలో ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారా, అన్ని సబ్జెక్టులపై కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా అనేది అబ్జర్వ్ చేసి ప్రభుత్వం సభ నడిపిస్తే ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇస్తున్నామని, ప్రతిపక్షాలు అబద్ధాలు చెప్తున్నాయని
సభ ద్వారా చెప్పగలము అనే నమ్మకం కుదిరితేనే సభ పని దినాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. చూద్దాం, ఇప్పుడైనా ఒక్కరు ఇద్దరు మంత్రులు మినహా మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు సబ్జెక్టుతో వస్తారా? ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్స్ ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నమ్మకం పొందుతారో చూడాలి.